డాడీతో పాటు 1 ఇయర్ దాకా ఉండి టైపిస్ట్ అన్నీ చేసుకొని నేను కూర్చున్నా అక్కడనే. ఇక నాతో నీడు ఉంటే వీడు మారడు. పొద్దున నేను ఇప్పుడు ఎంత పార్టీలు ఎంత ఉన్నా కూడా ఏది మా నాన్న ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ చెప్పి ఇవి ఉండే అన్నట్టు. 7, 8, 9 ఇట్లా లేచేది అన్నట్టు. ఇక అందరు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మెల్లగా లేచి బ్రష్ చేసి ఇక వీడిని ఆదర ఉంటే వీడు విన్నాడు. ఏం చేద్దాం వీడు ఇక్కడ ఉంటే విన్నాడు అని చెప్పేసి ఏం చేసి అంటే అప్పుడు మా నాన్న బటాలియన్ ఇన్ చీఫ్ ఉండే. చీఫ్ ఆయన మా నాన్న ఉండే. ఇడమ దాన్ని పిలిచిండు ఒకరోజు. పిలిచిన తర్వాత ఇడమ నువ్వు రీసెంట్గా ఆయన కమాండర్ ఇడమ దాదా అని చెప్పి బటాలియన్ కమాండర్ ఇడమ దాదా వీడు నా దగ్గర ఉంటే ఇంటలేడు, ఇక నువ్వే తీసుకుపోవాలి, నీ దగ్గర ఉంటేనే వీడు మారుతాడు, లేకపోతే వీడు ఇంటలేడు నా దగ్గర ఉంటే అని చెప్పి పొద్దున మేము డాడీని ఇద్దరిని కలిసే పడుకున్నాం. పొద్దున బటాలియన్ వేరే చోట పోవాలి, ఇక మా నాన్న వాళ్ళు వేరే చోట వెళ్ళిపోవాలి. మా నాన్న వాళ్ళే మా డివిజన్ పోవాలి, ఇడమ దాదా మళ్ళీ దక్షిణ సైడ్ రావాలి. ఓకే. ఇక పొద్దున ఇడమ దాదా వచ్చి బ్యాగ్ వేసుకొని నడువు అన్నాడు. నేను షాక్ అయినా. ఏమైంది డాడీ మన కలిసిపోదా అంటే లేదు నువ్వు ఇడమ దాతో చిన్న పని ఉంది, టైపింగ్ పని ఉంది, నువ్వు అటు వెళ్ళిపోవాలి అన్నాడు. నేను పోను. ఇడమ దాదా నాకు చిన్నప్పటి నుంచి భయం నాకు. ఓకే. ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆయన మిలిటరీ పర్సన్ అంటే ఒక మిలిటరీ ఎట్లా నడిపాలో ఒక క్యాడర్ని కూడా ఎంత క్రమశిక్షణలో పెట్టాలో నాకు చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. ఎందుకంటే నేను పుట్టిపోయిన రకాన్ని కాబట్టి ఇడమ దాదా వాళ్ళతో నాకు ఆడుతూ పాడుతూ వాళ్ళతో పెరిగింది కాబట్టి ఒక సిస్టమేటిక్ నాకు బాగా తెలుసు. నేను ఇడమ దాదా పోను. నేనన్నా లేదు ఆల్రెడీ నీకు బటాలియన్ సభ్యత్వం తీసుకున్నావు, నువ్వు ఆల్రెడీ మా పార్టీలో వచ్చేసినావు అంటే మా బటాలియన్ టీంలో వచ్చేసినావు, నువ్వు నా క్యాడర్వే నడు అని చెప్పిండు. లేదు డాడీ నేను పోను అంటే కూడా లేదు నాకు పని ఉంది రంజిత్, నేను ఒక 10 రోజులు ఆయనకు వస్తా, అప్పటిదాకా అయితే ఇడమ దాతో పాటు ఏం కాదు బిడ్డ అని చెప్పిండు. సరే 10 రోజులు ఆయనకు వస్తా కదా, ఏదో ఉందాం 10 రోజులు ఎంతసేపు అని చెప్పి ఇట్లా గడిచిపోతాయి కదా అనుకుని నేను పోయినా. ఆడ పోగానే పార్టీలో అక్కడ తీసుకుపోయారు. అప్పటిదాకా నేను 1 ఇయర్ అయిపోయింది కాబట్టి 1 ఇయర్ దాకా నా క్రమశిక్షణ చేసి ఏం చేశానంటే పార్టీ సభ్యత్వం ఇవ్వడం జరిగింది. అందరు బటాలియన్ నిలబడ్డారు. నన్ను రోల్ కాల్ అంటే ఇప్పుడు దాని రోల్ కాల్ చేస్తారంట మొత్తం నిలబడ్డాక పొద్దున బయట తీసి రెడ్ సర్వీస్ చేసి నాకు క్రియ చేపిస్తాను. అంటే క్రియ అంటే మనం ఒక దానికి అంటే అట్లా అంటే లేదు ఈ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నా అని చెప్పేసి బహిరంగ చెప్పాలి. దాంట్లో మన ఏది దాని వాళ్ళు చెప్తారంట దాన్ని చెప్పినాక మన శపథం లేక అంటాం చూడు మన ఏది మన అట్లా మాట్లాడు. ఆ విధంగా మాట్లాడేసరికి ఆ రోజు నుంచి నేను పార్టీ సభ్యత్వం తీసుకున్నాం. ఇక ఒక 3-4 డేస్ అయినాక బటాలియన్తో కొంచెం ఇటు ఉన్నాక గన్ ఇచ్చారు. ఇక గన్ ఇవ్వగానే రైఫిల్ పట్టుకున్నా. సరే ఇక అప్పటి నుంచి ఇక నాకు ఇడమ దాతో పాటు పెట్టి అదే టీంలో ఉన్నా నేను. ఓకే.